మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కల్లకల్ గ్రామంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు. కల్లకల్ పారిశ్రామిక వాడలో గంజాయి విక్రయిస్తున్న యువకుడిని అరెస్ట్ చేసిన అధికారులు. అతని వద్ద నుండి 250 గ్రాముల ఎండు గంజాయిని, ఒక బైక్ ను సీజ్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. అక్కడి నుంచి అది క్యాబ్ మాట్లాడుకొని అటు ఏది నాంపల్లికి వస్తారు. సారా కానీ గంజాయి కానీ డ్రగ్స్ కానీ అల్ఫాజోలము డైజోఫామిన్ కలిగిన రవాణా చేసిన అమ్మిన వారిపైన చట్టరీత్యా చర్యలు తప్పవని మాకు సమాచారం ఇచ్చించే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా తెలియజేయడం పరిచింది. హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య, ఇంకో హెడ్ కానిస్టేబుల్ ఎల్లయ్య మరియు ఎక్సైజ్ కానిస్టేబుల్ కె రాజు, రవి, హరీష్, నవీన్ పాల్గొన్నారు. ఇట్టి దాడులు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారము జరిపినామని ఎక్సైజ్ సిఐ గోపాల్ తెలిపినారు. నమ్మదగిన సమాచారం మేరకు మేము మా సిబ్బందితో కలిసి కల్లకల్ గ్రామానికి నేషనల్ హైవే పక్కన ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక అనుమానాస్పదం పైన ఒక వ్యక్తి అక్కడ బైక్ పైన నిలబడి ఉండెను. మేము మా సిబ్బందితో కలిసి అతని చుట్టుముట్టి పట్టుకొని అతని బైక్ మీద ఉన్న కవర్ను విప్పి చూడగా అందులో దాదాపుగా 200 గ్రాముల వరకు గంజాయి కలిగి ఉన్నది. అట్టి బైక్ను మేము పట్టుకొని గంజాయి సీజ్ చేసి గంజాయి కలిగి ఉండుట అమ్ముట నేరమని, రవాణా చేయటం నేరమని అతని పైన కేసు నమోదు చేసి ఎక్సైజ్ స్టేషన్ నర్సాపూర్లో అప్పగించడం జరిగింది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.